ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. పరమాత్ముడికి ప్రియమైన వారు కావాలి. ఎక్కడ మనం ప్రియమైన వారిని అవుతామో అప్పుడు మనం క్లోజ్గా ఉన్నటువంటి ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ని చేయగలుగుతూ ఉంటాం. అతీతంగా మరియు ప్రియంగా అంటే డిటాచ్. మనసులో ప్రీతి అనేది ప్రతి ఒక్కరికి చాలా కావాలి. నా యొక్క అంతరాత్మలో మనస్సులో ఈశ్వరుడి యందు స్నేహము ప్రీతి అనేది మనం పెంచుకోవాలి. ఎక్కడైతే మన మనసు డిటాచ్ అవుతుందో అక్కడే భగవంతుడికి ప్రేమ పొందేటువంటి పాత్రలుగా మనం అయిపోతాం. అతీతము మరియు ప్రియము. ఎలాంటి విషయాలలో నేను నా మనసు ద్వారా డిటాచ్ అయిపోవాలి. నా మనసుకి ఎక్కడ లాభమో అక్కడ మాత్రమే పెట్టేటువంటి ప్రాక్టీస్ చేద్దాం. అప్పుడు ఏది మనకు ఇష్టమో అది దానికి నేను మనసుతో తిక్కరవ్వాలి అనేటువంటి ఎక్స్పీరియన్స్ మనం చేస్తాము. అప్పుడు వేస్టేజ్ నుండి ఆటోమేటిక్గా మనం డిటాచ్ అవుతూ ఉంటాం. ఎక్కడైతే వేస్టేజ్ ఉంటుందో అక్కడ డిటాచ్ అవుతున్నప్పుడే పరమాత్మ ప్రేమకి మనం ఆటోమేటిక్గా సమీపంలోకి చేరుకుంటూ ఉంటాం. దీన్ని అంటారు అంటే అతీతంగా ఉంటూ ప్రేమను పొందడం. న్యారా ప్యారా అంటే అతీతంగా మరియు ప్రియమైన వారిగా. మనకి సేవాదారుల్లో పరమాత్మ సేవకి ఇష్టపడేటువంటి వారిలో భగవంతుని ప్రేమ మాత్రమే నాకు కావాలి, లాభం వారి ద్వారానే పొందాలి అనేటువంటి అభిలాష ఉన్నవారు, ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునేటువంటి వారిలో ఈ యొక్క స్వభావం యొక్క నేచర్ ఆటోమేటిక్గా వాళ్ళు పెరుగుతుంది, వారు పెంచుకుంటూ ఉంటారు. ఎంత అతీతంగా ఉంటారో అంత ప్రియమైన వారిగా తయారవుతూ ఉంటారు. నా మనస్సుకి ఏం కావాలి, మరి ఏం కావడానికి నేనేం చేస్తున్నా? అల్పకాలికమైనటువంటి ఆనందం, అల్పకాలికమైనటువంటి సుఖం, టెంపరీ అంతే కావాలి అనుకొని ఆరాటపడేటువంటి వారు కొన్ని విషయాలు వారు ఈజీగా డిటాచ్ అవ్వలేరు. అల్పకాలికంగా క్షణాల కోసం కావాలి, పొందాలి అనేటువంటి ఆలోచనలు నిండేటువంటి వారికి ప్రాప్తి కూడా లాభం కూడా అల్పకాలికంగా కొద్దిపాటిది మాత్రమే వారికి దొరుకుతుంది. మనకు కావాల్సింది, మనం పొందాలనుకుంది ఎక్కువ కాలం కావాలి. అంటే ఏది అవసరం లేదో టెంపరీ కాకుండా పర్మనెంట్గా మీరు డిటాచ్ అయిపోండి, వదిలేయండి. సపోజ్గా పాస్ట్లో జరిగినటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ లేదా ఎప్పుడో అయిపోయినటువంటి విషయాలు, దాన్ని ఎంత తలుచుకున్నా మీకు ఎప్పటికీ లాభం లేదు. చాలామందికి ఇలాంటి అలవాటు ఉన్నవారిని చూస్తూ ఉంటాం. జరిగిపోయింది, అయిపోయింది, వదిలేసింది, దాన్ని నేను ఎక్కువ ఇష్టపడుతున్నానంటే మైండ్ లోపటి నుండి నా మనసు శాశ్వతంగా డిటాచ్ అయిపోవాలి. దాన్ని అంటారు న్యారా, డిటాచ్ అయిపోవడం. అప్పుడే మీరు సర్వులకు ప్యారా, ప్రియమైన వారు అవుతారు. దాన్ని మీరు కొన్ని లక్ష సార్లు గుర్తు తెచ్చుకున్నా దానివల్ల ఒక 1% కూడా లాభం లేదు అనేది, అది ఏదైనా కానివ్వండి, వారి జ్ఞాపకాలు కానివ్వండి, అది ఏదైనా కనిపించే రకంగా కానివ్వండి, కనపడని రకంగా కానివ్వండి, వాటితో నేను డిటాచ్ అయిపోవాలి. డిటాచ్ కావడం అంటే మీరు ఇల్లు మారారు, స్టేట్ మారారు, కంట్రీ మారారు, కానీ ఏం మార్చుకోలేదు. వారి గురించి ఆలోచించేటువంటి, వారి గురించి చర్నింగ్ చేసేటువంటి తప్పుడు ఆలోచనని మాత్రం మీరు మార్చుకోలేకపోతున్నారు. నాకు ఎప్పటికీ వద్దు అన్నప్పుడు వారి గురించి నేను ఎక్కువగా ఆలోచించడం కూడా అది రాంగే అవుతుంది. ఎక్కడైతే నా మనసు పోతుందో ఖచ్చితంగా నా తనువు కూడా అక్కడికి పోతూనే ఉంటుంది. ఓకే, మీరు ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తే ఆటోమేటిక్గా మీ యొక్క తనువు, మీ యొక్క బాడీ కూడా రాంగ్ ప్లేస్ అని తెలిసిన మీ మనసుకి ఎక్కువ ఆలోచనలు
మీ యొక్క శరీరాన్ని కూడా అక్కడికి లాగి తీసుకెళ్ళిపోతాయి. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడున్నారో అక్కడే మీకు ఉండడం చాలా అవసరమైనటువంటి పాయింట్. ప్లేస్ మార్చడంతో కూడా కొన్ని లాభాలు మీకు ఏవి ఉండవు, చేయలేరు. అలాంటప్పుడు నేను ఎంత అతీతంగా ఉంటే, డిటాచ్ అవుతే అంత నేను ప్రియమైన వారిగా తయారవుతాం. ముందు మనసుతో కంప్లీట్ డిటాచ్ అయిపోండి. అది నాది కాదు అన్నది ఎప్పటికీ మీదది సొంతం కాదు. ఈ మాట మన మనసుకి వీలైనన్ని సార్లు గుర్తు చేయిస్తూనే ఉండాలి. అప్పుడు మనసుతో నేను డిటాచ్ అయిపోతాను. న్యారా అంటారు దాన్ని, డిటాచ్ అయిపోవడం. ఆలోచిస్తుంటే కూడా దాని అర్థమైంది మీరు వెళ్ళలేదు అక్కడికి, కానీ మీ మనసు అక్కడికి వెళ్ళింది అనుకోండి, మీరు డిటాచ్ ఉన్నారా? లేదు. మీరు అనుకుంటున్నారు నేను డిటాచ్ అయిపోయాను. ఎవరైనా అడిగితే ఏం చెప్తారమ్మా, నేను ఎప్పుడో వదిలేశానమ్మా, నేను వదిలేశాను. వదలలేదు, వదిలానని అనుకుంటున్నారు. ఎక్కువసార్లు నా మనిషి కాన్షియస్ మైండ్, నా యొక్క ఆలోచనలు తప్పుడు వైపు పోయింది అనుకోండి, మీరు కూడా అక్కడికి వెళ్ళిపోతారు. అతీతంగా ఉండడము అంటే మనస్సు పూర్తిగా వదిలేయడం. అప్పుడే మీరు డిటాచ్ అవుతారు. ఓకే, ఎంత మనం అతీతంగా ఉంటే అంత ప్రియమైన వారిమే అవుతుంటాం. ఇతరుల గురించి పరిచింతన చేయడము ఇది చాలా తప్పుడు అలవాటు అన్నమాట. ఇది నియమం కూడా. పరచింతన పతనానికి మూలం అవుతుంది. పరచింతన పతనానికి మూలము, స్వచింతన ఉన్నతికి సోపానము. పరచింతన, మీరు ఎంత ఇతరుల గురించి బేస్ థింకింగ్ చేస్తారు, వ్యర్థం కోరుకుంటారు, వ్యర్థం ఆలోచిస్తారు. దాంతో పరచింతన ద్వారా మనం ఎప్పుడు ముందడుగు వేయలేము. స్వచింతన చేయండి, అది మీకు ఉన్నతికి మార్గం అవుతుంది. ఎన్నో అడుగులు మీరు వేస్తూ ఇంకా ఎదగగలుగుతారు. కాబట్టి అతీతంగా అయిపోయానంటే అది కంప్లీట్గా వదిలేసేయాలి. ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉండేటువంటి పరమాత్మ యొక్క స్మృతి గురించి చింతన చేస్తున్నటువంటి వారికి దాన్ని అంటారండి పరివారం, ఫ్యామిలీ. అంటే ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలనుకుంటాం, మనలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఉండాలని కోరుకుంటాం, అవునా? అంటే నేను ఎంత ఎక్కువ స్వచింతన చేస్తే అంత వారికి నేను ఈజీగా క్లోజ్ అవుతాను, దగ్గర అవుతాను. పరిచింతనను మనం తగ్గించుకోవాలి, స్వచింతనను పెంచుకోవాలి. అప్పుడే నేను యారా అంటే అతీతుడం అయిపోతాం. చూడండి, మీకు పాస్ట్ టెన్స్ ఏది తలుచుకోదలుచుకోలేదు. పాస్ట్ టెన్స్ని తలుచుకోదలుచుకోలేదు అంటే దీని భావం మతిమరుపు వచ్చిందని అర్థం కాదండి. మీకు నచ్చట్లేదు మనసుకి అంటే ఆ స్థానంలో మీరేం చేయాలో, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవో అది పూర్తయిందని అర్థం. ఓకే, మీ రెస్పాన్సిబిలిటీస్ ఆ స్థానం నుండి దూరం అయినప్పుడు కంప్లీట్గా మనం మనసుతో డిటాచ్ అయిపోవాలి. డిటాచ్ దాన్ని అంటారు అతీతంగా ఉండటం. అయిపోయినటువంటి విషయాన్ని మనం ఎంత తలుచుకున్నా, పరిచింతన చేస్తున్నా, నా స్వయం యొక్క స్థితి పైన సంపూర్ణంగా దాని ప్రభావం నెగిటివ్గానే చూయిస్తుంది. అంటే మీరు లోపటి నుండి వదలలేదు దాన్ని. మనసు పూర్తిగా దాన్ని వదిలేస్తేనే, న్యారా అవుతేనే, డిటాచ్ అవుతేనే మీరు సర్వులకు ప్యారా అంటే ప్రియమైన వారిని అవుతూ ఉంటాం. మనసుతో నేను డిటాచ్ అవుతేనే నేను చెడు కోరుకోను, ఆలోచించను. ఓకే, మీ మనసు ఏ రకంగా కూడా ఏ ఆత్మ గురించి కానివ్వండి, లోపటి నుండి మీరు డిటాచ్ అవ్వాలి. మీకు ఎంత వద్దన్నా వారితో మీరు పొందినటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని మర్చిపోలేకపోతున్నారనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? వారి గురించి ఎంత అశుభం కోరుకుంటున్నానో అంత నేను భగవంతునికి దూరం అవుతాను. ఓకే, గుర్తుంచుకోండి ఈ విషయాన్ని. ఎంత నేను అశుభం కోరుకుంటానో భగవంతుడితో దూరం అవుతాను. ఎంత శుభం ప్రతి ఒక్క ఆత్మ గురించి కోరుకుంటానో, నేను పరమాత్మతో పాటు ఇతర ఆత్మలకు కూడా ప్రియమైన వారిగా, ప్రేమ పొందే వారిగా నేను మారుతాను. ఓకే, ఇది సంబంధం అలా ఉంటుంది. కాబట్టి
మన మనసుని మనం ప్రశ్నించుకోవాలి. నేను ఎందుకు ఇంత డిటాచ్ కాలేకపోతున్నాను? వదిలేసేయండి, వదిలేసేయండి. ఒకసారి ఒక పక్షి కొమ్మ మీద కూర్చుందంట. కొమ్మ మీద కూర్చొని 2 కాళ్ళతో గట్టిగా ఆ కొమ్మను పట్టుకొని అరుస్తుంది. పక్షి అరుస్తుంది. ఏం అరుస్తుందంటే ఆ పక్షి, నన్ను మీరు వదిలించండి, 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 వదిలించండి. ఆ పక్షికి ఒక మంచి గుడ్ మెసేజ్ వినిపించింది. ఏం వినిపించింది అంటే ఆ పక్షికి, చోడోతో చోటే. దాని భావం ఏంటంటే, వదిలేస్తేనే వదిలించుకోగలుగుతారు. పట్టుకుంది ఎవరు? పక్షి పట్టుకుంది. దేని పట్టుకుంది? కొమ్మను. ఎవరు వదిలేయాలి? పక్షే వదిలించుకోవాలి. 2 కాళ్ళు తీసేసింది అనుకోండి ఆ పక్షి కొమ్మ పైనుండి, నిమిషంలో ఆ పక్షి ఎగిరిపోతుంది గాలిలోకి. ఓకే. కొందరు మాటలను పట్టేసుకొని కూర్చుంటారు, లేదా మొండి పట్టి అంటుంటాం చూడండి వాడుక భాషలో. నేను ఏదనుకున్నానో అదే రైట్, ఏది నేను ఫీల్ అవుతున్నానో అది గుడ్, పక్క వారందరూ కూడా రాంగ్, నేను మాత్రమే గుడ్ అనేటువంటి ఒక తప్పుడు ఫీలింగ్, తప్పు ఆలోచనలతో అయితే ప్లేస్ వదిలినా కానీ మనసు పూర్తిగా ఆ మాటలు కానివ్వండి, ఆ సిచ్యువేషన్ని కానీ నేను వదులుకోలేకపోతే నేను డిటాచ్ కాలేను. సో డిటాచ్మెంట్ ఫిజికల్గా ఉండేటువంటి మన బాడీకి కానీ మన మైండ్కి కానివ్వండి చాలా అవసరం అన్నమాట. ఈ 2 మీలో వచ్చేసాయి అనుకోండి, ఖచ్చితంగా మనసుని భగవంతుడి యందు సహజమైన రీతిలో లగ్నం చేయగలుగుతూ ఉంటారు. ఇలా ఏది అవసరం లేదో మనసుతో వెళ్ళకండి, తర్వాత శరీరంతో కూడా వెళ్ళకండి. కొన్నిసార్లు అంటుంటాం చూడండి, బాగానే ఉంది పొద్దున్న నుంచి మైండ్, అక్కడికి వెళ్ళేసి రాగానే మనసంతా పాడైంది అంటాం కదా. మన ఇంటి వాళ్ళు కూడా మనకు అడ్వైజ్ ఇస్తారు, మళ్ళీ ఎందుకు వెళ్ళి వచ్చావు అనవసరంగా, ఆల్రెడీ అక్కడికి వెళ్ళగానే మీకు గొడవలు అయ్యాయి, ఓకే, మీకు మిస్అండర్స్టాండింగ్స్ అయ్యాయి, ఉన్న ఆస్తిని కూడా పోగొట్టుకున్నారు, అలాంటి చోటుకి మీరు వెళ్ళడమే మీకు రాంగ్ అయింది అంటారు. అయితే నేను దేంతో న్యారా అంటే డిటాచ్ అవ్వాలి నా యొక్క మనసుతో. అప్పుడే పరిచింతన చెయ్యకుండా మనసుతో డిటాచ్ అయినప్పుడే మనం ప్రియమైనటువంటి వారమవుతాం. కొన్నిసార్లు మన వ్యవహార జీవితంలో కూడా సత్సంబంధాలు తెగిపోతూ ఉంటాయి. దాని గల మూల కారణము పరిచింతననే. పరిచింతన వలన నా యొక్క ఎనర్జీ దూరం అవుతుంది, నేను శక్తిహీనుడనవుతాను. మనము ఎక్కువసార్లు మనసుకు చెప్తూ ఉండాలి, నేను ఈ విధమైన పనులు చేస్తే నాకు నష్టాలేంటి. నష్టాలు కూడా మన మనసుకు చెప్తూ ఉంటే నిదానంగా మన మనసు వాటి నుండి బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు తొందరగా మనం డిటాచ్ అయిపోతాం. తర్వాత పరమాత్మ ప్రేమకి, ఆధ్యాత్మికతకి దగ్గర అవుతాము, మనం క్లోజ్ అవుతాము. మీ మనసుని అడగండి, నేను ఆలోచన తీరు రాంగ్ ఆ రైట్, అది రైటా రాంగా, అది రాంగ్ అన్నప్పుడు తొందరగా నేనే ఏమైపోవాలి, అతీతం అయిపోవాలి, డిటాచ్ అయిపోవాలి. పరమాత్మ ప్రేమ పొందేటువంటి వారిగా మనం తయారవ్వాలి. మనం ఎంచుకున్నటువంటి ఆధ్యాత్మిక మార్గము, సేవ యొక్క మార్గములో ఇవి చిన్న చిన్న విషయాలతో కూడా మనం పొందాల్సినటువంటి సంపూర్ణ లాభాన్ని పొందలేకపోతూ ఉంటాం అన్నమాట. సో అలా మనం అతీతంగా ఉండి అందరికీ ప్రేమను పొందాలి. ఇప్పుడు చూడండి, కొందరు అలాంటి వ్యక్తులు కూడా మన అనుభవంలో చూస్తూ ఉంటాం. వారిని ఎవరు ఇష్టపడట్లేదు, వారంటే ఎవరికి ప్రేమ లేదు అంటే చాలా మందికి క్రోధం కూడా పెరుగుతూ ఉంటుంది, ఇరిటేట్ అవుతుంటారు, కోపంతో విడిపోవాలనుకుంటారు. మీరు విడిపోవాలని అనుకుంటున్నారు, వదిలించుకోవాలి అనుకున్నారు అనుకోండి, హాయిగా కూల్ మైండ్తో వదిలేయండి. ఓకే, అలా కూల్ మైండ్తో మీరు వదిలేస్తేనే మీ మనసు అటువైపు పోవద్దు అన్నప్పుడు పోవద్దు అంటే దాన్ని అంటారు అతీతంగా ఉండడం. మరి అతీతంగా ఉండడం అంటే వైరాగ్యం కాదండి. వైరాగ్యం మనకి ఈ మార్గంలో అసలు అవసరమే లేదు. ఎలాంటి విషయాల్లో నాకు వైరాగ్యం రావాలి? ఏ మాటలతో, ఏ విషయాలతో, ఏ చింతనతో
నేను నా యొక్క అంతరాత్మలో ఉన్న శక్తిని కోల్పోతున్నాను. దాంతో మనకు రావాలి వైరాగ్యము. అయితే ఈ యోగి ఆత్మ, ఏ ఆత్మ అయితే పరమాత్ముడి యందు నిత్యం తన యొక్క మనస్సును లగ్నం చేస్తుందో వారు దేంతో అతీతులైపోవాలి? చెడు పాపకర్మలతో డిటాచ్ అయిపోవాలి. రాజయోగ మార్గం అంటే ఇదొక సన్యాస మార్గం కాదండి. సన్యాస మార్గం అనగా ఇల్లు వాకులు అన్నిటినీ కంప్లీట్గా వదిలేసి, తనకు ఉండేటువంటి రెస్పాన్సిబిలిటీస్ని కూడా వదిలేసి దూరం వెళ్ళిపోవడం, దాన్ని అంటారు సన్యాస మార్గం. అయితే ఇది రకరకాల మార్గాలు వేరు వేరు ఉంటాయన్నమాట. భక్తి మార్గం అనగా భగవంతుణ్ణి వేడుకోవడం, మనసులో ఉండేటువంటి కోరికలు భగవంతుడి ముందు సమర్పించుకోవడం, దాన్ని అంటారు భక్తి మార్గము. జ్ఞాన మార్గము అనగా నాలెడ్జ్ని విని నిజ జీవితంలో వాడుకోవడం, ఆ లాభాల గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ఆతృతపడడం, దాన్ని అంటారు జ్ఞాన మార్గము. సన్యాస మార్గము అంటే టోటల్గా వదిలేయడం. కొందరు అంటుంటారు చూడండి, ఎంత చేసినా నాకు కావాల్సిన లాభం దొరకట్లేదు అని. తెలియనటువంటి నిరుత్సాహం. మనిషికి ఎప్పుడైతే నిరుత్సాహం అతిగా పెరుగుతుందో దాన్ని కంప్లీట్గా వదులుకోవాలనుకుంటారు. ఎలా వదులుకొని అడవిలో వెళ్ళి ఉండడమే అన్నిటికంటే శ్రేష్టం, హాయి అని అనుకుంటారండి. ఈ మార్గంలో అంటే యోగ సాధన చేస్తున్నటువంటి ఈ మార్గంలో ఇల్లు వాకులను వదులుకోవాల్సిన అవసరం ఏదీ లేదు. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. కానీ జ్ఞాన అంటే డిటాచ్ దేంతో కండి? యొక్క బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ మనుషులతో సహవాసంతో మీరు అతీతులైపోండి. అప్పుడు మీరు ఏ గృహస్థంలో ఉన్నారో అక్కడ ఉంటూ కూడా మనసుతో మీరు కంప్లీట్గా డిటాచ్ అయిపోతారు. కాబట్టి అక్కడికి మీ యొక్క మనసు పోదు, డిటాచ్ అయిపోతారు, రిలాక్స్గా ఉంటారు. అతిగా ఆలోచించడం కూడా, కొందరు అంటుంటారు చూడండి, నేను దానికోసం మాట్లాడతలేను కానీ దాని గురించి ఎక్కువ అతిగా ఆలోచిస్తున్నాను. మాట్లాడకుండా నేను ఆలోచిస్తున్నాను అంటే నా యొక్క ఎనర్జీని నేను ఎక్స్ట్రా వేస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఎక్కువ ఆలోచించడం అంటే కూడా మీ గురించి మీకే తెలియకుండా మీ యొక్క మైండ్ ఎనర్జీని లాస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కొంచెండి కొన్ని వేస్ట్ చేసుకుంటే తిరిగి మనం పొందలేము. కొన్ని వస్తువులు ఉన్నాయి, ఆ వస్తువు మిస్ అయిపోయింది, లేదా అమ్మేశారు, లేదా ఎవరు తీసుకెళ్ళిపోయారు. వస్తువులు మనం ఈజీగా కొనుక్కున్నట్టు మన యొక్క మైండ్ యొక్క ఎనర్జీ ఒక్కసారి లాస్ అవుతాయి, అది తిరిగి రాదు. సో దాన్ని మిస్యూజ్ చేసుకోకండి. మిస్యూజ్ చేసుకుంటే ఫైనలీ రిజల్ట్ బ్యాడ్గానే ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి భగవంతుని యొక్క శక్తి సమీపంగానే దొరుకుతుంది. మనం తీసుకునేవారు తీసుకున్నంత. మీరు పవర్ భగవంతుడితో తీసుకోవాలి అని మీకు మనసులో ఉంటే మీకు ఎంత కావాలంటే అంత తీసుకోగలుగుతారు, తీసుకోండి. కానీ మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటూ కూడా మైండ్, మన యొక్క మనసు యొక్క శక్తిని మనం వేస్ట్ చేసుకోకుండా దాన్ని మనం కాపాడుకోవాలి. అతిగా నేను ఆలోచిస్తున్నానంటే ఆ ప్లేస్ నుండి, ఆ మనిషి నుండి, ఆ విలేజ్ నుండి, ఆ ఊరు నుండి, ఓకే, ఆ కంట్రీ నుండి నేను వచ్చేసాను, నా లగేజ్ వచ్చింది కానీ ఏం రాలేదు అక్కడి నుండి, నా మనసు రాలేదు అంటే నేను అతీతంగా ఉండలేకపోతున్నాను. సో నేను వాటితో వదిలేశాను అన్నప్పుడు, మనసుతో నేను డిటాచ్ అయిపోయినప్పుడే మనం కొత్త ప్లేస్లో ఉన్న మనకు గుడ్ రిలేషన్స్, గుడ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా దొరుకుతారు, ఉంటారు. ఆ ప్లేస్లో ఉంటూ కూడా వారి గురించి మీరు గుర్తించేయలేకపోతున్నారంటే మనసుతో మీరే టోటల్గా రిలాక్స్ అయిపోయి డిటాచ్ అయిపోండి. అప్పుడే మీరు ఎంత డిటాచ్ అయిపోతారో అంత ప్రియమైన వారిగా, అంటే ఎవరితో ప్రియమైన వారం అవుతామో, మనం ఎక్కడున్నామో అక్కడే, ఏ ఫీల్డ్లో ఉన్నామో అక్కడే ఖచ్చితంగా మీకు గొప్ప మనుషులు దొరుకుతారు. సో మనం ఈ విధంగా అతీతంగా ఉంటూ ప్రియమైన వారిగా అవ్వాలి. అలాంటి పరిచింతన, పరదర్శన, వ్యర్థ చింతన, స్వచింతన లేకుండా ఇవే పెరిగిపోయాయనుకోండి, మనం ఎప్పుడు కూడా ఈ క్షేత్రంలో
ముందడుగు వేయలేకపోతూ ఉంటాం అన్నమాట. కొందరు అంటుంటారు, నేను ఆ ఊరు వదిలేసినా కానీ నేను ఎందుకు ఇంకా డెవలప్ కాలేకపోతున్నాను, ఎదగలేకపోతున్నాను. మీరు వదిలిన ఆలోచన తీరులో ఏమీ చేంజ్ లేదు. పాత ప్లేస్లో ఎలా పరిచింతన చేసేవారు, ఇతరుల గురించి వ్యర్థ చింతన చేసేవారు, ప్లేస్ మారినా మనసుతో నేను డిటాచ్ కానప్పుడు అన్ని రకాల లాభాల్ని మనం పొందలేకపోతుంటాం. సో ఈ రకంగా ఏకాగ్రత శక్తిని పెంచుకోవాలి, కాన్సన్ట్రేషన్ నాలో పెరగాలి, పరమాత్మ ధ్యానము ద్వారా శక్తిశాలి ఆత్మ అవ్వాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని ఎంచుకునేటువంటి వారు అతీతంగా ఉంటూ ప్రియమైన వారిని అవుతాము. మన అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే మనకు నచ్చాల్సింది, నచ్చుతుంది పరమాత్మ సేవ మాత్రమే. సేవ ఎంత ఎక్కువ నేను భగవంతుని యొక్క సేవ చేస్తానో, వారి యొక్క శక్తిని సంపాదించుకుంటామో అంత ఈజీగా వారి యొక్క శక్తి ద్వారా, వారి యొక్క బలం ద్వారానే మనం ప్రియమైన వారిని అవుతూ ఉంటాం. అనేక రకాలుగా మనల్ని మనం చెక్ చేసుకుందామా? ఏ రకంగా కూడా మనల్ని మనం లాస్ చేసుకోవద్దు. స్వచింతన చెకింగ్, సెల్ఫ్ చెకింగ్ అనేది మన ద్వారా కొన్ని 1000 అడుగులు వేయిస్తుంది. అతీతమైపోవడం అంటే వ్యర్థ చింతనతో డిటాచ్, స్వచింతనను పెంచుకుందాము. సో ఏ విధంగా మనం వ్యర్థం నుండి, పరిచింతన నుండి, పరదర్శనం నుండి అతీతమవుతే పరమాత్మ స్మృతికి, సేవకి ప్రియమైన వారిమవుతామనే అంశం గురించి ఎంతో చక్కగా ఎన్నో విషయాలను చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలను చర్చించుకుందాం. అప్పటి వరకే అంశంతే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.